ఎలక్షన్లు నడుస్తున్న తరుణంలో పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారి విజయావకాశాలు మొదటి వరుసలో ఉన్నాయి, అత్యధిక మెజార్టీ గెలవబోతున్న ఉద్దేశంతో అటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు వారి యొక్క అస్త్రాలను వాడుతూ ఉన్నారు. కేంద్రంలో మోడీ వస్తే ఈడీ ఎట్లా వచ్చిందో హైదరాబాద్కి, రాష్ట్రంలో 8వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు వస్తే తెల్లారి ఎండి సజ్జనార్ వచ్చిండు ఆర్టీస్. మరి వ్యక్తిగత కక్షలతో ఎట్లాంటి అథారిటీ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ వారు నిన్న మా పార్టీని డిఫేమ్ చేసే విధంగా, ఎందుకంటే కాంగ్రెస్ సర్వేలో కూడా బాజిరెడ్డి గారికి గెలుస్తున్నారు, బీజేపీ సర్వేలో కూడా బాజిరెడ్డి గారికి గెలుస్తున్నారు, మా సర్వేలో 6 41% ఉంది, హైయెస్ట్ ఉంది మొత్తం నిజామాబాద్లో. 6 హైయెస్ట్ సానుభూతి. మొన్న జీవన్ రెడ్డిని ఓడిగొట్టడం గెలిపిస్తామనే మూమెంట్లో ప్రజలు ఉంటే నన్ను డిఫేమ్ చేయాలని ఈ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక 200 మందిని పంపించి ఏదైతే మాల్ జీవన్ రెడ్డి మాల్ ఉందో ఆ మాల్లకు అక్రమంగా ఎలక్షన్ కోడ్ ఉండగా నోటీస్ ఇవ్వకుండా 8వ తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారు మాట్లాడారు, జీవన్ రెడ్డి అన్నట్టు ఉన్నాడు అని కోర్టుకు విరుద్ధంగా నా పేరు తీసుకొని, నా భార్యకు నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మాల్ పేరు తీసుకొని తెల్లారి పంపించేసి దాని మీద ఎలక్షన్ కమిషన్ మీద ఫిర్యాదు చేసిన. అసలు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు. కేంద్ర ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకుంటున్నా లేదా, వాళ్ళ భయము ఈ కాంగ్రెస్ బీజేపీకి ఉన్నదా లేదా తెలుస్తలేదు. దాని మీద వారు కంప్లైంట్ ఇచ్చినాం. ఇది ఒకసారి యూపీఎస్ నిన్న రాత్రి 10 o'clockకి మేము కంప్లైంట్ చేసినాం సార్. ఈ విధంగా మా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మా నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు. మా బోధన్ మన షకీల్ ఎమ్మెల్యే కుమారుడి పైన ఇల్లీగల్గా పెట్టిండ్రు, అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపిర్రు. రోజాలో ఉన్న పిల్లగాన్ని ఇలా నా మాల మీద పెట్టి దుష్ప్రచారం చేసి డైలీ పేమెంట్ ఉన్నట్టు ఇల్లీగల్, ఏదైతే ఇల్లీగల్ ఉందో హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కేసు. ఇది ఇంత అప్పీల్, దీని మీద ఎక్కువ మాట్లాడదండి. అప్పీల్ 350/2024 పెండింగ్ ఉంది. ఏదైతే జిఎస్టీ మా దగ్గర తీసుకొని కేంద్రం కట్టలేదు, అదొక పెద్ద ఫ్రాడ్. దాని గురించి తక్కువనే చెప్తా. ఇది జిఎస్టీ ఆర్టీసీ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసింది. 7.5 కోట్లు మేము కట్టినాం. 7,24,00,000 ఇప్పటికే కట్టేసినాం. పేపర్లలో 8 కోట్లు కట్టాలని అబద్ధం ప్రచారం. మా ఏసీపీ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, 3 జీపులు పంపిస్తున్నారు. ఆయన మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసినాం. ఆ ఫోటోలు ఇచ్చినాం, ఆ ఫుటేజ్లు ఇచ్చినాం, వాళ్ళందరిది డాటా మొత్తం ఇచ్చినాం. మీడియా మిత్రుల దగ్గర కూడా ఉంది. డిఫామేషన్ కూడా ఎత్తున్నాం 100 కోట్లకి. వాళ్ళ మీద ఎవరెవరు వచ్చారు, కండక్టర్లు డ్రైవర్లు వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు. ఇది జిఎస్టీ. మేము కట్టిన జిఎస్టీ మా దగ్గర నుంచి కనెక్ట్ చేసుకొని కేంద్రంకు జిఎస్టీ కట్టాలి. ఆర్టికల్ 265 ఆఫ్ జిఎస్టీ యాక్ట్ 265 ఎక్కడున్నాయో ప్రింట్అవుట్. ఆర్టికల్ 265 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియన్స్ నో ట్యాక్స్ షెల్ బి లేవిడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. వీనికి వసూలు చేసే హక్కే లేదు. 18, 2019, 2020, 21, 22, 23 నా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి, మరి నేను ఒక చదువుకున్న వ్యక్తిని, లాయర్ని, నా దగ్గరనే వసూలు చేసి సెంట్రల్ జిఎస్టీ కట్టలేడు ఈ సజ్జన. ఫ్రాడ్, ఇది చీటింగ్ కేసు. ఇది వేరే కేసు బుక్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ ఉండగా మా పార్టీని డిఫేమ్ చేసి మా ఓట్లు మాకు రాకుండా మేము ముందంజలో ఉన్న దురుద్దేశంతో ఆయన నిన్న రావడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే సిఎస్ గారు ఆయన విధులను స్తంభింపజేయాలా, ఈ జిఎస్టీ కట్టనందుకు కేసు బుక్ చేయాలా. సుమోటోగా కాదు, మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, టు ద చీఫ్ ఎలక్ట్రికల్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అవినాష్ కుమార్ జీ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, మీకు కూడా ఒక్కొక్క కాపీ ఇచ్చినాం. వెంటనే విధులను నుంచి తప్పించారు. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో డీజీపీని విధుల నుంచి తప్పించారో, ఆయన ఒక క్రిమినల్ మైండ్, ఐపీఎస్ అయినా. అసలు ఐపీఎస్ ఎందుకు ఉండాలో నాకు అర్థం కాలేదు. ఐపీఎస్ అధికారి ఈయన డ్రైవర్ కాదు, కండక్టర్ కాదు. దీంట్లో వచ్చిండు ఈ జిఎస్టీ వసూలు చేసిండు, అది ప్రభుత్వానికి కట్టలేదు, కేంద్ర ప్రభుత్వానికి. మరి దేశ సంపద కదా, మోడీ గారు
నల్లధనాన్ని వాపసు తీసుకొస్తాంటాడు కదా. ఈ దేశ సంపదకు సంబంధించిన GST డబ్బులు ఒక లాంటి దగ్గర వసూలు చేసిన 1,88,00,000 రూపాయలు, 76 లక్షల రూపాయలు నాలాంటి దగ్గర వసూలు చేసిన కేంద్ర GST కట్టలేదంటే మామూలు దుకాణాలు నిజామాబాద్ RTC బస్ స్టాప్లు ఉన్నాయి, ఆర్మూర్ బస్ స్టాండ్లో ఉన్న షాపులు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్లో ఉన్నాయి, ఖమ్మంలో ఉన్న షాపులలో ఒక 200-300 కోట్ల కుంభకోణం ఉంటుంది అని చెప్పి GST ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసినాం సార్. ఇది సార్, ఇది కంప్లైంట్. ఇది కూడా కాపీలు ఇస్తాం మీకు, ఇది కూడా మీకు కాపీలు ఇస్తాం అన్ని. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎజెండా బాజిరెడ్డి గారు ముందంజలో ఉన్నారు. ఆయన తట్టుకుంటలేరు, పెద్ద మంది ఎక్కువ తిరిగారు అనుకున్నాడు. మా బాజిరెడ్డి సార్ జీవన్ రెడ్డి కంటే ఎక్కువ తిరిగేసరికి నాకంటే జగిత్యాల జీవన్ రెడ్డి కంటే అరవింద్ దొరకకుండా కారు 300 స్పీడ్లో తిరుగుతుంది. బాల్కొండ, బోధన్, నిజామాబాద్, అర్బన్ రాత్రి 2 దాకా పని చేస్తున్నాడు. చెమటలు వచ్చినాయి రేవంత్ రెడ్డికి. ఎక్కడ పోలేడు సీఎం. ఒక్క నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ టౌన్లో గణేష్ అన్నకు భయపడి నామినేషన్కి వచ్చిండు. మళ్ళా గణేష్ అన్నకు భయపడి మళ్ళొక మీటింగ్ పెట్టింది, కార్బన్ మీటింగ్, అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ ఇది కాక ఆర్మూర్లో ఒక మీటింగ్ వచ్చింది. అన్యాయంగా అక్రమంగా ఇందిరాగాంధీ పీరియడ్లో ఎమర్జెన్సీ చూసినాం. బీజీ గౌడ్ గారు అంటూ ఇందాక ఇందిరాగాంధీ పీరియడ్లో ఎమర్జెన్సీ చూసినాం. అది అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. వాళ్ళేమో మోడీ ఈడీ అంటారు, ఈయనేమో MD సజ్జనార్. ఈ సజ్జనార్ యొక్క అక్రమ ఆస్తులు కూడా 3,000 కోట్లు ఉన్నాయి. సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు 3,000 కోట్లు సంపాదించాడు. అనేక విల్లాసాలలో ఆయన యొక్క ఇండ్లు ఉన్నాయి. ఆయన ఒక స్పెషలిస్ట్, ఒక ప్రత్యేకత ఉంది. సుప్రీంకోర్టు కూడా ఆయన అక్యూజ్డ్గా చేయబోతుంది. ఎందుకంటే ఆయన కేసులు ఏమున్నాయి అందరికి తెలుసు. చాలా మంది అమాయకులైన చంపిన కేసులు కూడా ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా నేనేమంటున్నానంటే ఈ ఏదైనా అథారిటీ ఉంటే, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే జిల్లా సిపి గారు కూడా ఇవ్వచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఏసీపీ ఇప్పుడు మా విజయ్ గౌడ్ గారికి ఇవ్వమంటాం, ఇస్తారా పోలీస్ ప్రొటెక్షన్? మా గణేష్ అన్నకి ఇవ్వమంటారు, ఇస్తారా? ఒక మాజీ ముఖ్యమంత్రి అయితే ఆర్మూర్లో ఒక్క కానిస్టేబుల్ పెట్టిండు ఏసీపీ బసవారెడ్డి గారు. ఒకటే కానిస్టేబుల్, మొత్తం డ్రోన్ కెమెరాలలో ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రోటోకాల్ లేదు, ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఏమనంటే పటాకులు కొట్టనియరు. ఇవన్నీ ఏమంటే వాళ్ళకి భయం పుంజుకున్నారు, వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనసాగిలో పనిచేస్తూ ఉన్నాడు. ఇది పూర్తిగా తప్పు, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. దేశ సంపదను కొల్లగొడుతుండు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. ఈయనని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా, విధుల నుంచి బహిష్కరించాలి. ఈయన ఇంకోటి నిన్న చెప్తున్నారు సార్, డ్రైవర్ కండక్టర్లకు చెప్తుండట, ఆర్ఎంలకు డిఎంలకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాకు దొరకలేదు ఇన్ఫర్మేషన్, దాన్ని కూడా మేము తీస్తున్నాం. ఎక్కడన్నా రికార్డింగ్ ఉంటే వెంటనే ఎలక్షన్ డ్రైవర్ కండక్టర్లు అందరూ కూడా కాంగ్రెస్కు ఓటేయాలా, ఫ్రీ బస్ ఇచ్చిందని చెప్పిస్తున్నట. కండక్టర్లు బస్సులు ఎక్కగానే కాంగ్రెస్కి వేయండి అని చెప్పిస్తున్నట్టు. ఇదొక్కటి మాకు వచ్చింది మా దృష్టికి. ఇంకోటి ఇవన్నీ ఎందుకు ఏరుతుందంటే రాజ్యసభ వస్తుంది. ఈయనకి రాజ్యసభ కాంగ్రెస్ నుంచి కర్ణాటక 1000 కోట్ల ఆస్తులు తెలంగాణలో సంపాదించాడు. ఈయన సైబరాబాద్ కమిషన్ అప్పుడు కూడా హైదరాబాద్లో కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళందరికీ లాడ్జులు ఫ్రీ. 5 వెహికల్లు ఎప్పటికీ రైల్వే స్టేషన్లో, విమానాశ్రయంలో గవర్నమెంట్ ఉంటుంది. కర్ణాటక నుంచి ఎవరు వచ్చినా పొద్దున ఉదయం కర్ణాటకని కలిస్తే సాయంత్రం మళ్ళా 10 గంటలకు కూడా కర్ణాటకకి బండి ఇచ్చి పంపిస్తుండే. అక్రమ ఆస్తులు అన్ని విల్లా ప్రాజెక్టులలో 10 ఉన్నాయి బినామీ ఆస్తులు. ఈ అక్రమ ఆస్తులను కూడా దర్యాప్తు జరపాలి. మరి మోడీ కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని మాకు డౌట్ ఉంది సార్. ఆల్రెడీ సుదర్శన్ రెడ్డి అంతర్గతంగా చేస్తున్న పని అరవింద్కి ఏమని చెప్తున్నారు. గతంలో కూడా జీవన్ రెడ్డిది అయితే వీడియోనే ఉంది. మా డి శ్రీనివాస్ కొడుకు అని చెప్పి నేను వేయమన్నా గతంలో అని చెప్పి. కాబట్టి ఈయన యొక్క విధులను వెంటనే నిలుపుదల చేయాలా, ప్రమాదం ఉంది. ఎలక్షన్ కమిషన్కు భయపడతలేడు, మోసం చేస్తుండు. ఆయనకు పోలీస్ క్రిమినల్ మైండ్ ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఒక IPS ఇక్కడ ఏమవసరం ఉన్నాడు? డీజిల్ కమిషన్ కొట్టడానికి, టైర్ల కమిషన్ కొట్టడానికి, స్క్రాప్ అమ్ముకోనికి, ఆయనకి ఈడ వచ్చి బస్సులు కొత్త బస్సులు కొట్టే దాంట్లో కమిషన్లు తీసుకోవడానికి ఇళ్ళకి వచ్చింది. ఇక అన్న దుకాణం బంద్ అయిపోయింది. సైబరాబాద్ కమిషనర్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి, మా పార్టీని డ్యామేజ్ చేయడానికి, మా డ్రైవర్ కండక్టర్ RTC అంటే ఎవరంటే ఉద్యోగస్తులు మా వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. కాన్ఫరెన్స్ పెట్టి ఆర్ఎంలు డిఎంలు చెప్తున్నారు సార్. మీరు బస్సులు ఎక్కగానే ఆడవాళ్ళందరికీ చెప్పాలి, అమ్మ మీకు ఫ్రీ బస్ ఇచ్చేది, ఇట్లా చెప్తా ఉన్నారు. దయచేసి ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి ఈయన హుబ్లీలో ఈయన ఆస్తులు, హైదరాబాద్ ఆస్తులు 14 తర్వాత ఏసీబీకి మేము మొత్తం మా దగ్గర ఉన్నది లిస్టు. ఆయన ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి. వెసెల్లా ప్రాజెక్ట్ అని ఉంది, అక్కడ కూడా ఆయనకు 3 బిల్లాలు ఉన్నాయి.
అన్నీ చెప్తాం. ఇక ఆయన మొత్తం జాతకం తీస్తాం. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీదనే ఆయన ఓడిపోలేడు. ఇంకోటి కరోనా సమయంలో సార్ విలేకరులు వినాలే, కరోనా సమయంలో 100 కోట్ల మెడిసిన్స్ తీసుకొని కర్ణాటక పంపించి, కర్ణాటక బీజేపీలే పరేషన్ అయిపోయాడు. వీడు ఇన్నిగానే ఎట్లా పంపిస్తుంది మందులని ఇక్కడ ఫార్మాసిటికల్ బెదిరించాను. నేను ఇక ప్రెస్ మీట్ పెడతా అంటే నాకు చాలా మంది ఫార్మాసిటికల్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మా దగ్గర కూడా 2 కోట్లు తీసుకున్నారు సార్ మందులు, 1 కోటి తీసుకున్నారు సార్, కర్ణాటకకు పంపించిండు. ఎందుకు పంపించిందంటే అక్కడ ఎంపీ పోటీ చేయాలని. ఇప్పుడేమో ఎంపీ రాజ్యసభ కర్ణాటక నుంచి అన్న తెలంగాణ నుంచి ఇస్తామని చెప్తే అవుట్ ఆఫ్ ద వేలా పనిచేస్తూ ఉన్నాడు. టీడీఎస్ కూడా మేము కట్టేది ఉన్న 10%, దాని 74 లక్షలు కూడా మేమే పే చేయాల్సినవి ఉన్నాయి. దాని విషయంలో కూడా ఆయన ఎట్లాంటి అథారిటీ లేకుండా వచ్చింది, ఏం ఆర్డర్ లేదు, ఏం లేదు. ఆయన ఉట్టిగానే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది వచ్చిండు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ట్యాక్స్ ఎవేషన్ కింద కూడా క్రిమినల్ కేసు పెట్టాలా. ట్యాక్స్ ఎవేషన్ ఎవరు కూడా ఆర్టికల్ 265 ప్రకారం ఎవరు కూడా ట్యాక్స్ వసూలు చేయడానికి లేదు. B2B నా దగ్గర ట్యాక్స్ తీసుకుంటే వెంటనే ఇన్వాయిస్ రేజ్ చేయాలా, ఈ ఛానల్ ఇన్వాయిస్ చేయాలా, అప్లోడ్ చేయాలా. 18 అప్లోడ్ చేయాలి, 18 19 20 21 ఇది దీప్తా. ఇది కూడా ఆర్టీఐ కింద అప్లై చేసిన ఒక సుమారుగా 300 నుంచి 400 కోట్ల వరకు జిఎస్టీ పేమెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆర్టీఐలో మేము 15-20 రోజులు అప్లై చేసి ఇస్తలేదు. కాబట్టి సజ్జనార్ మీద కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర సిఎస్ గారు వెంటనే విధుల నుంచి తప్పించాలా. ఇక్కడ అప్రజాస్వామ్యంగా నడుతున్నది, ఇక్కడ ఎలక్షన్ ఉంది, వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా మీద కూడా నేను గతంలో ఓడిపోవడానికి కూడా ఈయననే కారణం. అప్పుడు కూడా ఇట్లా దొంగ ప్రచారం చేసిండు. మళ్ళీ ఇప్పుడు మా బాజిరెడ్డి గారి విషయంలో కూడా చేస్తున్నారు. మేము చెప్పినా కూడా ఒకటి ఫోనే ఎత్తాడు. సంవత్సరం నుంచి 50 ఫోన్లు చేసిన, నా దగ్గర కాల్ లిస్ట్ ఉంది, రికార్డు ఉంది. వాట్సాప్ ఎత్తాడు, ఫోన్ ఎత్తాడు సంవత్సరం నుంచి ఈ ఎండి. కాబట్టి వెంటనే ఆయన విధుల నుంచి తొలగించాలని నేను ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడే నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడినా, వారికి కూడా డాటా అంతా పంపించినాం. కలెక్టర్ గారు సిపి గారికి కూడా ఆర్డర్ చేశారు రిపోర్ట్ తెప్పిమని. కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ తెప్పించుకోమని వాళ్ళకు ఉన్నాయి ఆర్డర్స్, అవి అయిపోతున్నాయి. ఎందుకంటే టైం లేదు, మనకి 3 రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి మా ఓట్లు కొద్దిగా కొనగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి, ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి, చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆయన అక్రమ ఆస్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి ఆయనకు. కర్ణాటకలో ఉన్నాయి, ఢిల్లీ ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి కూడా. మేము మా డాట్ ఉంది, సందర్భం కాదు, మళ్ళీ ఇస్తాం 14 తారీఖు తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, ధన్యవాదాలు. అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.